Subscribe now and press the bell icon. Never. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఉజ్వల మల్టీ రీఛార్జ్లో ఏ విధంగా మనం బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఫర్దర్ స్టెప్ మనం ఏ విధంగా పాస్వర్డ్లు చేంజ్ చేసుకోవాలి, మొత్తం కూడా A to Z కమిషన్ ఏ విధంగా ఎక్కడ వస్తుంది, ఎలా మనం ఐడి క్రియేట్ చేస్తుంది అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఐడి కావాలంటే మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి. స్క్రీన్ పైన ఉంటుంది. ఐడి అనేది ఉచితంగానే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్ ఐడి, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా ఆఫర్లో కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఐడి కావాల్సిన వారు మీ పేరు, మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా జాగ్రత్తగా పెట్టండి. ఐడి అనేది వితిన్ సెకండ్లో క్రియేట్ చేస్తున్నాము. అంతేకాకుండా మీకు యూసర్ ఐడి, పాస్వర్డ్ అనేది వాట్సాప్లో వస్తుంది ఫ్రెండ్స్. వాట్సాప్ కానీ మెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ ఏదో చెక్ చేయండి, తప్పనిసరిగా వస్తుంది. మీకు డిస్ట్రిబ్యూటర్ అయినా సేమ్ డీటెయిల్స్ పెట్టండి. అదేవిధంగా ఒకవేళ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కావాలన్నా కూడా సేమ్ డీటెయిల్స్ పెట్టండి. కంపెనీ తరఫున మేము తీసిస్తాము. మీరందుకు మీరే ప్లే స్టోర్ వెళ్ళి కానీ గూగుల్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే యాడ్మిన్ ఆప్షన్ రాదు. ఓకేనా? వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. మీకు వాట్సాప్లో యూసర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మీకు యూసర్ ఐడి ఉంటుంది. పాస్వర్డ్ 8 అంకెలు ప్రొవైడ్ చేసి ఉంటారు. అది ఇక్కడ ఎంటర్ చేసి రిమెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ మీద ప్రొసీడ్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇన్ కేస్ ఇక్కడ ఫర్గోడ్ ఇవ్వండి. ఫర్గోడ్ ఇస్తే కొత్త పాస్వర్డ్ అనేది మీకు వాట్సాప్నో మెయిల్ ద్వారానో వస్తుంది. ఓకేనా? ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మనకు ఓటీపీ ద్వారా ఎంటర్ప్రైజ్ అనేది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఓటీపీ స్టాప్ చేశాను కాబట్టి కంపెనీ తరఫున స్టాప్ చేశాను, అందుకనేసి నాకు ఓటీపీ అడగటం లేదు. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ప్రైజ్ ఈ విధంగా ఉంటుంది. మనకు ఫర్దర్గా చూసారంటే అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన చెప్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ కూడా గమనించాలి. స్క్రీన్ పైన ఏమి రాసిందో అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇకపోతే ముందుగా మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అది ఎక్కడ చేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయాలి. 3 డాట్స్ లేకుంటే ఇక్కడ సర్వీస్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ వెళ్తే పాస్వర్డ్ చేంజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు వచ్చిన 8 అంకెల ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే పాస్వర్డ్ వితిన్ సెకండ్లో చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకేనా? ముందుగా ఇక్కడ యాడ్మిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎస్ బ్యాంక్ పవర్ బై, వీళ్ళు పవర్ బై ఎస్ బ్యాంక్ ద్వారా డైఅప్ అయ్యారు కాబట్టి ఇక్కడ పవర్ బై ఎస్ బ్యాంక్ వస్తుంది. మీకు ఎస్ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మినిమం 500 అనేది కంపెనీ వాళ్ళు యాడ్మిన్ ఆప్షన్ పెట్టడం జరిగింది. నేను వీడియో రికార్డ్ కోసమే 1 రూపీస్ యాడ్ చేసే ఆప్షన్ కూడా నేను మాట్లాడి తీసుకున్నాను. ఆ తర్వాత యథావిధిగా 500 నాకు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒక 5 రూపీస్ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మనకు చూడండి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, అమెజాను, మన మొబైల్లో ఎటువంటి యూపీఐ ఆప్షన్ ఉన్నా కూడా అన్నీ కూడా షో అవుతుంది. వీటి ద్వారా మనం అమౌంట్ అనేది చాలా సులువుగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైంది. నేను మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే స్క్రీన్ ఎలాగో మనకి బ్లాక్గా కనిపిస్తుంది. సెక్యూరిటీ పర్పస్ కోసం స్క్రీన్ అనేది బ్లాక్గానే మనకు ఉంటుంది. ఓకేనా? ఇకపోతే మనం ఫ్రెండ్స్ బ్యాలెన్స్ యాడ్ చేసిన తర్వాత మీకు మెయిన్ వ్యాలెట్లో బ్యాలెన్స్ యాడ్ కాకపోతే ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పేజీ రిఫ్రెష్ అవుతుంది, బ్యాలెన్స్ కూడా షో అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు బ్యాలెన్స్ యాడ్ కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఫోన్పేనా, గూగుల్ పేనా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇలాంటి స్క్రీన్ షాట్ తీసుకొనేసి మీ ఐడి నెంబరు అంటే మీ మొబైల్ నెంబర్ కదా, ఐడి నెంబర్ అనేది టెక్స్ట్ చేసి వాట్సాప్ నాకు కానీ అదేవిధంగా కంపెనీ కానీ పంపండి. వితిన్ సెకండ్లో యాడ్ చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ప్రీమియం ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మాస్టరు, డిస్ట్రిబ్యూటరు, ప్రీమియం రీటైలర్. ప్రీమియం రీటైలర్ అంటే మనకి 10% ఎక్కువ కమిషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అంటే ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం రీటైలర్ అయితే డిస్ట్రిబ్యూటర్గా అప్డేట్ చేసుకోవచ్చు, మాస్టర్గా కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అదే మా ద్వారా వెళ్తే మీకు డిస్కౌంట్లు కూడా ఉంటుంది, మళ్ళీ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ని క్లిక్ చేస్తే మనకి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, విఐ అన్నీ కూడా మనకి నెట్వర్క్లు ప్రొవైడ్ చేస్తారు. ఉదాహరణకి ఎయిర్టెల్ మీద క్లిక్ చేసి మన ఎయిర్టెల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది 2 సార్లు ఎంటర్ చేసి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఆఫర్ క్లిక్ చేస్తే ఈ మొబైల్కి ఎలాంటి ఆఫర్ ఉన్నా కూడా అన్నీ కూడా చూపిస్తుంది. అంతేకాకుండా కస్టమర్ కూడా ఒక మెసేజ్ అంటూ వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ బ్రౌజర్ ప్లాన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకేనా?
సేమ్ అన్ని నెట్వర్క్లు ఈ విధంగా మనం రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు. ఇకపోతే మనం డిటిహెచ్ రీఛార్జ్, ఓకేనా. డిటిహెచ్ రీఛార్జ్ అంటే ఇక్కడ చూడండి, ఎయిర్టెల్ డిటిహెచ్, డిష్ టీవీ, సన్ డైరెక్ట్, టాటా స్కై, వీడియోకాన్, ఓకేనా. ఉదాహరణకి నేను సన్ డైరెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. చూడండి, సన్ డైరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కార్డ్ నెంబర్ ఒకవేళ మనకు తెలియకపోతే ఆ కార్డ్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మనం కనిపెట్టవచ్చు. ఇక్కడ చూడండి, యూస్ మొబైల్ నెంబర్ అంటుంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకి కార్డ్ నెంబర్ అనేది కూడా షో అవుతుంది. చూసారంటే ఆటోమేటిక్గా నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, కానీ ఆటోమేటిక్గా ఆ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న కార్డ్ నెంబర్ మనం ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ కస్టమర్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా అవపడుతుంది. చూసారంటే ఫుల్ డీటెయిల్స్ కూడా అవపడుతుంది. ఆ విధంగా మనం చాలా సురక్షితంగా రీఛార్జ్లు కూడా డిటిహెచ్ అనేది చేసుకోవచ్చు. డిటిహెచ్ ప్లాన్లో వెళ్ళి కొన్ని సందర్భాల్లో చేయొద్దండి, ఎందుకంటే అప్డేట్ అయినది ప్లాను, ఓకేనా. మా టెలిగ్రామ్లో కానీ కంపెనీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కానీ ఉంటుంది డిటిహెచ్ ప్లాన్స్. దాని ద్వారా మీరు రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్లు కూడా అదే విధంగా మీరు చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్తోనూ కార్డ్ నెంబర్తోనూ, ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే మనం డీటెయిల్స్ చూసాము. అదేవిధంగా ఇక్కడ ఆధార్ మిత్ర ఉంది కదా, ఇది ఎందుకనేసి చాలామంది అడుగుతున్నారు. ఆధార్ మిత్ర క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఆధార్ పేజ్కి అనేది తీసుకువెళ్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీవీసీ కార్డులు కూడా, ఇవన్నీ కూడా మనం దీని ద్వారా మనం చేసుకోవచ్చు. పీవీసీ కార్డు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆధార్ కరెక్షన్ మీకు పాసిబుల్ అయితే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు ఆధార్ మిత్ర ద్వారా. ఇది ఫ్రీ సర్వీస్ మనకి ఇవ్వడం జరిగింది. గూగుల్ రిడీమ్ కోడ్ మీకు తెలిసిందే, చాలామంది గూగుల్ రిడీమ్ కోడ్ కూడా మనం వాడుకుంటున్నారు. అంతేగాని చాలా ఐకాన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ అవటం లేదు. కరెంట్ బిల్ కూడా రేపో మాపో అంటున్నారు, కానీ ఇంకా వర్క్ కాలేదు. మనీ ట్రాన్స్ఫర్ అదేవిధంగా ఇంకా వర్క్ కాలేదు. ఇప్పుడే ఎస్ బ్యాంక్ ద్వారా డైఅప్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా అన్నీ కూడా తొందరలో వర్క్ అవుతుందని ఆశిస్తాం, ఓకేనా. ఇక్కడ సర్వీస్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టుడే రిపోర్ట్, మీకు ఎంత కమిషన్ వచ్చింది ఈరోజు, మీరు ఎంత రీఛార్జ్ చేశారు, ఎంత యాడ్ బ్యాలెన్స్ చేశారు, అవన్నీ కూడా ఇక్కడ అవపడుతుంది. మీరు మంత్లీ వారిగా కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మంత్లీ వారిగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మంత్లీ వారిగా కూడా డేట్ అండ్ సెలెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎంత యాడ్ చేశారు, ఎంత టోటల్ రీఛార్జ్ చేశారు, ఎంత కమిషన్ వస్తుంది. ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ అయినా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సేమ్ ప్రాసెసరే ఉంటుందన్నమాట. ఇక్కడ కేవైసీ అప్డేట్ అవసరం లేదు. ఇక్కడ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం చేసిన రీఛార్జ్లన్నీ ఇక్కడే అవపడుతుంది. మనం చేసిన రీఛార్జ్లన్నీ ఇక్కడ అవపడుతుంది అన్నమాట. మనం డేట్ వరకు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రీఛార్జ్ చేసి కస్టమర్కి రిసీవ్ కాకపోతే ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. ఒకవేళ మీరు రీఛార్జ్ చేశారు, కస్టమర్కి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. రీఛార్జ్ సక్సెస్ఫుల్, కస్టమర్ నాట్ రిసీవ్, ఇక్కడి నుంచి కంప్లైంట్ పెడితే ఆటోమేటిక్గా మీకు ఈ బ్యాలెన్స్ అనేది రీఫండ్ వస్తుంది. కానీ జెన్యున్గా పెడితేనే వస్తుంది, ఓకేనా. అదేనమాట. ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా ఎవరు ఉపయోగించరు అనుకోండి. అదేవిధంగా ఇక్కడ యాక్సెప్ట్ పేమెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంత బ్యాలెన్స్ యాడ్ చేస్తుంది ఇక్కడ కూడా కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ కమిషన్ రిపోర్ట్లోకి వెళ్తే మనకి అన్నిటికీ కూడా 3% అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు జియో కూడా 3% ఇచ్చే కంపెనీ ఇదే ఉంటుంది. ఏ కంపెనీలో కూడా ఇంత కమిషన్ అనేది ఇవ్వరు, ఓకేనా. ఇక మీకు అన్నీ కూడా దీంట్లో గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేసి అనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే ఐడి ఎలా క్రియేట్ చేసాలో చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే ఇక్కడ సెలెక్ట్ టైప్ ఉంటుంది. రీటైలర్ సెలెక్ట్ చేసి మీ యూసర్ ఐడి అంటే కస్టమర్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, అదేవిధంగా అదే సేమ్ మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఎంటర్ చేస్తే మీకు ఎలా యూసర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది వాళ్ళు కూడా అలాగే వెళ్తుందన్నమాట. ఒకవేళ మీరు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటరు రీటైలర్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబరు అంటే రీటైలర్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, మళ్ళీ మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి ఇది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా యూసర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా సింపుల్. అదేవిధంగా ఇక్కడ టోల్స్ ఉంది చూడండి, డిటిహెచ్ టోల్స్ అనేది అన్ని కస్టమర్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్ ఛానల్ ఉజ్వల మల్టీ రీఛార్జ్ టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను. వాట్సాప్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ కూడా ఫాలో అవుతూ ఉంటేనే మీకు అన్ని సపోర్ట్ అనేది దొరుకుతుంది. మీకు ఈ ఉజ్వల మల్టీ రీఛార్జ్ గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐడి కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీరంతకు మీరే ప్లే స్టోర్లో కానీ గూగుల్లో కానీ ఇండియన్ యాప్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసి యాడ్ మనీ ఆప్షన్ అనేది రావు, ఓకేనా. తప్పకుండా మీ దగ్గరలో ఉండే డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే మాలాంటి యూట్యూబర్లు కానీ సంప్రదించండి. మా తరపున అన్నీ కూడా డిస్కౌంట్లు అనేది చేయిస్తాము. రీటైల్ ఐడి ఫ్రీగానే వస్తుంది. మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ డిస్కౌంట్లో ఉంది.
డిస్ట్రిబ్యూటర్ రేట్ కూడా డిస్కౌంట్లో ఉంది. ఓకేనా, వీడియో నచ్చింది అనుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.